ఇప్పుడు 5 సంవత్సరాలు జగనన్న గారు ముఖ్యమంత్రి. 10 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాష్ట్రం ఏర్పడే రోజున 10 సంవత్సరాల కింద 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ ఇస్తానని అంటే ఆ రోజు మోడీ గారు చెప్పిన మాట, తిరుపతిలో పుణ్యక్షేత్రంలో నిలబడి మోడీ గారు చెప్పిన మాట 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా సరిపోదు, 10 సంవత్సరాలు బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పాడు మోడీ గారు. నాకు భక్తి ఎక్కువ అని చెప్పుకునే మోడీ గారు తిరుపతిలో నిలబడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ, ఇచ్చిన వాగ్దానం 10 సంవత్సరాల ప్రత్యేక హోదా. ఆ రోజు చంద్రబాబు గారు మోడీ గారికి మద్దతు పలుకుతూ అదే సభలో 10 సంవత్సరాలు సరిపోదు, మాకు 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలి అన్నాడు. ప్రత్యేక హోదా కోసమే బీజేపీతో చేరుతున్నాము, మోడీ గారితో మేము అలయన్స్ పెట్టుకుంటున్నాము అని చెప్పిన చంద్రబాబు గారు అలయన్స్ పెట్టుకున్నాడు, అధికారంలోకి వచ్చాడు. కానీ ప్రత్యేక హోదాను మాత్రం మర్చిపోయాడు చంద్రబాబు గారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతానని చెప్పిన వాడు, ఆంధ్ర ప్రజల హక్కు ప్రత్యేక హోదా అని చెప్పిన వాడు, నన్ను ముఖ్యమంత్రిని చేయండి, నేను స్వర్ణాంధ్రను చేస్తానని చెప్పిన వాడు, నవ్యాంధ్రను నిర్మిస్తానని చెప్పిన వాడు తీరా ముఖ్యమంత్రి అయ్యాక ప్రత్యేక హోదాను విరమించాడు, ప్రత్యేక హోదాను విస్మరించాడు, ప్రత్యేక హోదాను తుంగలో తొక్కాడు. ఊసరవల్లి కూడా చంద్రబాబు గారి దగ్గరే రంగులు మార్చడం నేర్చుకుంది. ఊసరవల్లికి మించి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాకముందు ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు అని చెప్పిన వాడు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత చంద్రబాబు గారు చెప్పిన మాట ఏమిటి? ప్రత్యేక హోదా అయితే సంజీవినా అన్నాడు. ప్రత్యేక హోదా అవసరం లేదు, మేము ప్రత్యేక ప్యాకేజీ తీసుకుంటాము అన్నాడు. తీరా ప్రత్యేక హోదా కోసం ఎవరైనా పోరాడితే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాడు, వాళ్ళను కూడా జైల్లో పెట్టాడు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు జగనన్న గారు, ఆ రోజు జగనన్న గారు ప్రత్యేక హోదా కోసం ఎన్నో దీక్షలు చేశాడు, నిరాహార దీక్షలు చేశారు, పోరాటాలు చేశారు. ఆఖరికి జగనన్న గారు ఆ రోజు చెప్పిన మాట, ప్రత్యేక హోదా కోసము ఎంపీలందరము మూకుమ్మడి రాజీనామాలు చేద్దాము అన్నాడు. మూకుమ్మడి రాజీనామాలు చేస్తే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వదో చూద్దాము అన్నాడు జగనన్న గారు. తీరా జగనన్న గారైతే ప్రత్యేక హోదా సాధిస్తారు అని ప్రజలు నమ్మి జగనన్న గారికి ఓటేస్తే ముఖ్యమంత్రి అయిన తర్వాత జగనన్న గారు ఒక్కటంటే ఒక్కసారైనా ప్రత్యేక హోదా కోసము నిజమైన ఉద్యమం చేశాడా? ప్రత్యేక హోదా మాకు కావాలి అని ఎప్పుడైనా ఢిల్లీలో కూర్చొని ధర్నాలు చేశారా? ప్రత్యేక హోదా మాకు కావాలి అని ముక్కుమ్మడి రాజీనామాలు చేద్దామన్న జగనన్న గారు ఇప్పుడున్న ఎంపీలతో ఎప్పుడైనా రాజీనామాలు చేశారా? లేకపోతే ముక్కుమ్మడి రాజీనామాలు చేస్తాము అని కనీసం బెదిరించారా? ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం చేయలేదు ప్రత్యేక హోదా కోసం. తీరా ప్రత్యేక హోదా ఏమైంది అంటే అటు చంద్రబాబు గారు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రత్యేక హోదాను విస్మరించారు, ఇటు జగనన్న గారు ఇప్పుడున్న 5 సంవత్సరాలు మళ్లీ ప్రత్యేక హోదాను విస్మరించారు. తీరా చూస్తే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రానే లేదు. తీరా చూస్తే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదు కాబట్టి మనకు ఏ పరిశ్రమలు రాలేదు కాబట్టి మన బిడ్డలకు ఉద్యోగాలు కూడా రాలేదు. ఇది ఈరోజు వాస్తవం. ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి రాలేదు అంటే దానికి కారణం ఒక పక్క చంద్రబాబు గారైతే మరో